అయితే చంద్రబాబుతో పాటు కేబినెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగనే అచ్చెన్నాయుడు మొత్తం 25 మంది. సో నారా లోకేష్ తో సహా మొత్తం 25 మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా టీడీపీకి 21 మందికి మంత్రి పదవులు కేటాయించారు. టీడీపీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆశావాహులు ఉండటంతో తమకి మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కూడా కలవడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి 21 మంది, జనసేన నుంచి గెలిచినటువంటి 21 మందిలో ముగ్గురికి, అలాగే బీజేపీ నుంచి ఒకళ్ళకి మంత్రివర్గ స్థానం తగ్గింది. మొత్తం కులాల వారీగా చూసినట్లయితే కాపు, కమ్మ, రెడ్డి, ముస్లిం, వైశ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళందరికీ కూడా అత్యధికంగా చూసుకున్నట్లయితే బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 3, ఇలాగా మొత్తం 25 మందికి కేటాయించడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్, అలాగనే నాదెండ్ల మనోహర్, సో వీళ్ళకి, అలాగనే గతంలో మున్సిపల్ మంత్రిగా చేసినటువంటి ఏదైతే నారాయణ నెల్లూరు నుంచి గెలవటం జరిగింది. సో అప్పట్లో సిఆర్డీఏ వైస్ చైర్మన్ గా ఉన్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. వాటన్నిటికి సంబంధించి అప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నారాయణకి ఇచ్చారు. అలాగనే వంగలపూడి అనితకి ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి సత్యకుమార్కి ఇవ్వడం జరిగింది. అలాగనే పాలకొల నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు, అలాగనే నంద్యాల నుంచి గెలిచిన పరుక్కి మైనారిటీ కోటాలో స్థానం తగ్గింది. అలాగనే ఆత్మకూరు నుంచి గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఆ కేబినెట్ లో బెర్త జరిగింది. మరోవైపు పయ్యావుల కేశవు, దీంతో పాటు రేపల్లె, గుంటూరు జిల్లా రేపల్లె నుంచి చూసుకున్నట్టయితే వరుసగా 3 సార్లు గెలిచిన అనగాని సత్యప్రసాద్ కు బీసీ కోటాలో కేబినెట్ లో బెర్త దక్కింది. అలాగనే కొలుసు పార్థసారథి గతంలో వైసీపీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈ కేబినెట్ లో బెర్త దొరికినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే బాల వీరాంజనేయ స్వామి, అలాగనే అద్దంకి నుంచి గెలిచిన రవికుమారు, కన్గేష్, గుమ్మడి బీసీ రెడ్డి, టీ సవిత వాసు, కొండపల్లి శ్రీనివాసు, పండిపల్లి రామప్రసాద్ రెడ్డి, నారా లోకేష్, అందరికీ కూడా మంత్రి పదవులు దక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం, ఎందుకంటే ఈసారి కూటమికి సంబంధించి భారీ స్థాయిలో 164 మంది అభ్యర్థులు గెలవడంతో కేబినెట్ కూర్పు అనేది కొంత ఆశావాహులు ఎక్కువగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారింది. అలాగనే బీజేపీ నుంచి ఎవరిని తీసుకోవాలనే దాని మీదనే కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే నిన్న రాత్రి అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్న తర్వాత అమిత్ షాతో మాట్లాడిన తర్వాత బీజేపీ నుంచి ఎవరికి సీటు కేటాయించాలి అనే చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేబినెట్ లిస్ట్ అనేది కొంత ఆలస్యమైంది. అమిత్ షాతో భేటీ తర్వాత అర్ధరాత్రి సమయంలో కేబినెట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో బీజేపీ నుంచి సత్యకుమార్కి మాత్రమే స్థానం లభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మేఘాలయ సీఎంతో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ మంత్రులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చాలా మంది గెస్టులు కూడా, సినిమా తారలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా ఆయన రావడం జరిగింది. అలాగనే ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. సో ఆయన కూడా నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఇలాగా చాలా మంది విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు అందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారు. అలాగనే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని కూడా వస్తున్న నేపథ్యంలో గన్నవరం, ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి నేరుగా కేసరపల్లిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సో ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా పోలీసులు కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అలాగనే ఎస్పీజీ, ప్రధాని భద్రత చూస్తున్నటువంటి ఎస్పీజీ వాళ్ళు కూడా ఇక్కడ ట్రయల్ రన్ వైపు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి నిన్న సాయంత్రమే చేరుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చంద్రబాబుతో కలిసి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, బాలకృష్ణ కుటుంబ సభ్యులు, సో వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా బయలుదేరే నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చేటువంటి
ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అందరికీ సంబంధించి కూడా 80,000 పాసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగనే విఐపీల కోసం 4 గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నటువంటి కరకట్ట దగ్గర నుంచి మొత్తం 22 కిలోమీటర్ల మేర మెయిన్ రహదారి మొత్తాన్ని కూడా పూర్తి కంట్రోల్ తీసుకున్నారు. అలాగనే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై చూసుకున్నట్లయితే పాసులకు సంబంధించి, ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్లు కూడా పెట్టారు. అలాగనే విజయవాడకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడైతే బైపాస్ లోకి ఏదైతే హైవేలోకి రాకుండా పూర్తి స్థాయిలో ఎవరికైతే కారు పాసులు ఉంటాయో వాళ్ళని మాత్రమే ఎలో చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అలాగనే ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాసులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గం నుంచి బస్సుల్లోనే రావాలి. ఎందుకంటే వెహికల్ పాసులు ఉంటే వెహికల్లో రావచ్చు, లేదన్నట్లయితే ఖచ్చితంగా బస్సుల్లో రావాలి. ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇప్పటికే పోలీసులు సూచించడం జరిగింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా బస్సుల్లోనే రావాలి, వచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇప్పటికే పోలీసులు సూచించడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసరపల్లి ప్రాంతానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇప్పటికే భారీ స్థాయిలో కార్యకర్తలు, వాహనాలు, అలాగే బస్సుల్లో వస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తం 10,000 మంది పోలీసులతో భద్రత, ఏదైతే గుంటూరు రేంజి, ఏలూరు రేంజి, విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 10,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు అన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిఐపీలు, సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాటు చేశారు. అలాగనే వివిఐపీలు, సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో కేసరపల్లి ప్రాంతం మొత్తం కూడా సందడి వాతావరణం. ఇక ఇవాళే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది. 11 గంటల 20 నిమిషాలకి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.